ఏపీ తిరుమల కొండపై విగ్రహం వివాదం మరింత ముదురుతోంది. తిరుమల టార్గెట్ గా వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. కొద్ది నెలలుగా టీటీడీపై వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. శనీశ్వరుడు విగ్రహాన్ని పట్టుకుని ఏదో అపచారం జరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత భూమనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు భానుప్రకాష్ రెడ్డి. అయితే భూమన ఇవాళ విచారణకు రావాల్సిండగా 23న వస్తానంటూ చెప్పడం ఏంటన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 24న సీఎం చంద్రబాబు తిరుమలలో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం టూర్కు ముందు అలజడి సృష్టించడానికి వైసీపీ కుట్రలు చేస్తున్నట్లుగా అనుమానాలున్నాయని ఆరోపించారు భానుప్రకాష్ రెడ్డి. తిరుమల క్షేత్రంపై కొందరు ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తున్నారు. టార్గెట్ తిరుమల పేరుతో వెంకటేశ్వర స్వామితో వెటకారం. గత కొన్ని నెలలుగా ఇక్కడ ఏమి జరగకపోయినా అన్నీ సవ్యంగా ఉన్నా వారే సృష్టించి అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అలజడిని సృష్టించాలని చెప్పే ప్రయత్నం కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నాయి. మంచిది కాదు. అందుకనే మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా స్వామివారి దగ్గర ఏదైనా అబద్ధాలు చెప్పి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునేదానికి టీటీడీ మన జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని వేల మంది మాకు ఫోన్లు చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది టీటీడీ ధర్మకర్తల మండలి. ఇలాంటి వాళ్ళని ఎవరిని వదలొద్దండి అని చెప్పి మాకు భక్తుల నుంచి అభినందనలు రావడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వారు గత కొన్ని నెలలుగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా 41 నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారి మీద అలిపిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. నిన్న పోలీస్ అధికారులు వెళ్ళి నోటీస్ ఇస్తే నాకు సమయం లేదు, నేను 23 వస్తాను అంటే 23కి 24కి ఏదో ఉద్దేశపూర్వకంగా తిరుపతిలో వాళ్ళ అలజడి సృష్టించేదానికి, బ్రహ్మోత్సవాల ముందు తిరుపతిలో ఉన్నటువంటి ప్రశాంతతని భంగం చేయడానికి ఏదో ఒక సీక్రెట్ అజెండాతో వారు పనిచేస్తున్నారు. ఇది భక్తులందరూ గమనిస్తున్నారు. ఇది మంచిది కాదు.